స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది కౌన్సిలింగ్ టైం అమ్మ. కౌన్సిలింగ్ టైం ఆల్రెడీ ఈ జూను జూలై అన్నారు కదా. జూను జూలై ఈ జూను జూలై మొత్తం కూడా కౌన్సిలింగ్, జోసా కౌన్సిలింగ్ కానీ తెలంగాణ వెబ్సెట్, ఆంధ్ర వెబ్సెట్ రెండు కలిపి కూడా అంతా కౌన్సిలింగ్ సమయము. ఈ సమయంలో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చీమ చిటుక్కమన్నా టక్కనే మరి యాక్టివ్గా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా మీరు మొద్దు నిద్ర వేయండి. కొంతమంది ఏంటంటే మరి మనకెందుకులే, మనకు సీటు రాదేమో అనుకుంటారు. సీటు వస్తుంది, మీరు ప్రయత్నం చేయాలి. మీరు కొంతమంది ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అంతా అయిపోయినాయి. మరి జేఈ మెయిన్ అయిపోయింది, జేఈ అడ్వాన్స్ అయిపోయింది, ఏపీ ఎంసెట్ అయిపోయింది, తెలంగాణ వెబ్సెట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ మనకి 90% కూడా ఆ ఎగ్జామ్స్ అయిపోయినాయి స్టూడెంట్స్ అందరూ కూడా. ఇంకా ఐజర్ అయితే 7వ తారీఖు ఉంది, అది కూడా అయిపోయినట్టే. ఇంకా మనకి ఇదంతా కౌన్సిలింగ్ టైం. ఈ కౌన్సిలింగ్ టైంలో ఎలా ఉండాలి, మనము ఈ కౌన్సిలింగ్ జోసా కౌన్సిలింగ్లో పాటించవలసిన నిబంధనలు ఏంటి, సీశాబులు మరి దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, కాలేజీకి ప్రయారిటీ ఇవ్వాలా, బ్రాంచ్కి ప్రయారిటీ ఇవ్వాలా. అందుకని మీరు ఒక మెంటర్ని ఎన్నుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మీలో మీరు మరి మదన పడిపోతూ అయ్యో నాకు తెలియట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకని కొన్ని మెంటర్షిప్ని తీసుకోండి. స్టూడెంట్స్ ఎవరైనా మీకు ఆల్రెడీ ఎవరైనా మీ యొక్క నేబర్స్ కానీ మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలుసుంటే వాళ్ళ గైడెన్స్ తీసుకోండి. ఇక అది కూడా లేకపోతే మెంటర్షిప్ అయితే తీసుకోండి. స్టూడెంట్స్ మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అక్కడే తీసుకోవాలని రూల్ ఏం లేదు. ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళండి ప్రతి ఒక్కరు. మరి దానిలో భాగంగా మనం కౌన్సిలింగ్ సంబంధించిన గైడెన్స్ కోసం మెయిన్ ప్లస్ మరి జేఈ మెయిన్ అడ్వాన్స్ కలిపి అమ్మ. కొంతమంది అడుగుతున్నారు, సార్ జేఈ మెయిన్ అడ్వాన్స్ సపరేట్ అంటే రెండు కలిపి అన్నిటికీ ఐఐటీలు ఎన్ఐటీలు అన్నిటికీ ఒకటే గైడెన్స్ కింద మనం చేస్తున్నాం. జోసా ప్లస్ ఈశాబు ఓన్లీ ఏపీ టీజీ వెబ్సెట్ మనం 2000 ఎంసెట్. ఇది వాట్సాప్ నెంబర్ అమ్మ. వాట్సాప్ నెంబరు మీరు ఇది ఒక నోట్ డౌన్ చేసుకొని మెంటర్షిప్ తీసుకోండి. మీకు ఎవరైనా లేకపోతే మెంటర్షిప్ తీసుకోవటం ఇష్టం లేకపోతే నేను ఆల్రెడీ 60% ఇన్ఫర్మేషను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. ఆ ఇన్ఫర్మేషన్ వాడుకుని మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వాళ్ళ సలహాలు తీసుకోండి. ఇక 40% ఇన్ఫర్మేషను నాతో మీకు డైరెక్ట్గా ఇంటరాక్షన్ కావాలంటే మీరు అమౌంట్ అయితే మరి పే చేయాలి. మరి చూపించాను కదా, ఇది క్యూఆర్ కోడ్, ఇది మన వాట్సాప్ నెంబరు. ఇది ఓన్లీ వెబ్సైట్కి ఒక అమౌంట్, మరి జేఈ మెయిన్కి ఒక అమౌంట్ అయితే పే చేయవలసి ఉంది. ఈ యొక్క గైడెన్స్ అయితే కంపల్సరీగా ఇక ముగిసిన ఎంట్రన్స్ల పర్వం చెప్పాను కదా, ముగిసిన ఎంసెట్ అయిపోయింది, ఏపీ తెలంగాణ అయిపోయింది, జేఈ మెయిన్ అయిపోయింది. మరికొన్ని రోజుల్లో కౌన్సిలింగ్ ప్రారంభం. మరి 2వ తారీఖున జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. బ్రాంచ్ ఎంపికలో ఆసక్తి ప్రధానమంటారు నిపుణులు. మరి పేరెంట్స్ చీమ చిటుక్కమన్నా యాక్టివ్గా ఉండాలి. స్టూడెంట్స్కి తెలియదు అనుకోండి, వాళ్ళకి 18 సంవత్సరాలు ఉంటాయి. పేరెంట్స్ యాక్టివ్గా ఉండాలి. తెలియకపోతే మీరు తెలుసుకోవాలి. బీటెక్ దేశవ్యాప్తంగా 1,00,000 మంది విద్యార్థులకు గల కోర్సు. ఏడాది జాతీయ స్థాయిలో ఐఐటీలు ఎన్ఐటీలో ప్రవేశం నిర్వహించిన జేఈ మెయిన్స్కి అడ్వాన్స్కి భారీగా హాజరయ్యారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల స్థాయిలో టీజీ ఏపీ సెట్లు కూడా అభ్యర్థుల సంఖ్య అధికంగానే ఉంది. మరి ఎంట్రన్స్ల పర్వం ముగి ఉంటుంది. ఇప్పుడు విద్యార్థులంతా ఇంజనీరింగ్లో ఎలాంటి కాలేజీలో చేరాలి, ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది, మరి అదేవిధంగా సిఎస్ఈతోనే భవిష్యత్తు ఉంటుందా, వేరే బ్రాంచ్ల పరిస్థితి ఏంటి అనే ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ హాజరయ్యే విద్యార్థులు కాలేజీ బ్రాంచ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ వీడియోలో విశ్లేషిద్దాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతానికి తెలంగాణ ఎంసెట్లో నిర్వహించిన టీజీ వెబ్సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్కి 197,000 మంది హాజరు కాగా, ఏపీలో నిర్వహించిన ఈఏపీ సెట్కు స్ట్రీమ్కి 77,000 మంది హాజరయ్యారు ఏపీలో. వీటితో పాటు జాతీయ స్థాయిలో మెయిన్స్లో తెలుగు రాష్ట్రాల నుంచి 30,000 మంది, అంటే తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఒక 40,000 మంది రాశారు అనుకుంటే, అడ్వాన్స్ కనీసం 5,000 మంది అర్హత సాధిస్తారని అంచనా. వీరికి ఇప్పుడు కాలేజీ బ్రాంచ్ సెలక్షన్ అత్యంత అంశంగా మారింది. మరి బ్రాంచ్కి తొలి ప్రాధాన్యం. స్టూడెంట్స్ ఎవరైనా ఫస్ట్ బ్రాంచ్కే ఇవ్వాలమ్మా. సపోజు మీరు మెటలర్జీ వచ్చింది, ఏదో 100ల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు, 10ల సంఖ్యలో బ్రాంచ్లు అందుబాటులో ఉన్నాయి. కాలేజీలు 100ల సంఖ్యలో ఉంటాయి, బ్రాంచ్లు 10-20 ఉంటాయి. మరి ఎంపిక అంత సులభం కాదు. అయితే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ హాజరయ్యే విద్యార్థులు
తొలి బ్రాంచ్ ఎంపికపై దృష్టి పెట్టాలి. ఫస్ట్ నంబర్ 1 బ్రాంచ్ మీద చూడాలి. 90% మనము బ్రాంచ్ మీద పెట్టాలి. మరి బ్రాంచ్ ఎంపికలో తమ ఆసక్తి అభిరుచికి అనుగుణ నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని పక్కంటోడు కంప్యూటర్ తీసుకుంటే నేను కంప్యూటర్ తీసుకుని, వాడెవడో కంప్యూటర్ ఈసీ తీసుకుంటే నేను, అంటే మీ ఇంట్రెస్ట్ ఏంది? మీరు సపోజ్ ఒకరికి చికెన్ అంటే ఇష్టం, బిర్యానీ అంటే, ఒక మటన్ బిర్యానీ అంటే వాళ్ళ అభిరుచికి ఇంట్రెస్ట్గా భయపడితే ఎలా ఉంది మీ యొక్క దాన్ని బట్టి తీసుకుంటే మంచిదమ్మా, అది గుర్తుపెట్టుకో. అంతేగాని నా ఫ్రెండ్ కంప్యూటర్ తీసుకుంటే నేను కంప్యూటర్ తీసుకుని ఒక గొర్రెల్లాగా వెళ్ళకూడదు ప్రతి ఒక్క స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, ఒకళ్ళు మరి క్రేజీ కోణంలో బ్రాంచ్ని ఎంపిక చేసుకోవడం సరికాదు. దీనివల్ల అంటే కానీ ఎవరు ఏది తీసుకుంటే నేను అది తీసుకుంటా అట్లా కాదు, నీకు అంటూ ఒక ఆలోచన ఉండాలి. దీనివల్ల అకాడమిక్గా రాణించలేకపోవడం అది స్టూడెంట్స్. ఎందుకంటే మీరు ఫోర్స్ఫుల్గా తీసుకుంటున్నారు. ఇది భవిష్యత్తు గమ్యాలపై ప్రతికూల ప్రభావం చూపే ఆస్కారం. కాబట్టి బ్రాంచ్ ఎంపికలో అందుబాటులో ఉన్న బ్రాంచ్ సిలబస్ మరి కరికులం స్వరూపాన్ని పరిశీలించి తమ సహజ ఆసక్తికి అనుగుణంగా ఉంటే బ్రాంచ్ని ఎంపిక చేసుకోవాలి. అయితే ఈ విషయంలో ఇన్స్టిట్యూట్స్ ప్రామాణికతను కూడా తీసుకోవాలి. అంటే మనము 90% బ్రాంచ్, ఒక 10% ఇన్స్టిట్యూట్కి కూడా ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక రెండోది, ఫస్ట్ బ్రాంచ్, తర్వాత ఇన్స్టిట్యూట్ ఎంపిక కీలకం. మీరు చదివే ఇన్స్టిట్యూటు ఎన్ఐటీలు కానీ, IIITలు కానీ, ఏపీ ఎంసెట్, తెలంగాణ ఎంసెట్లు, ఇంజనీరింగ్ కాలేజీలు కూడా, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ హాజరయ్యే విద్యార్థులు ఇన్స్టిట్యూట్ ఎంపిక సైతం ఎంతో కీలకమని భావించాలి. ప్రస్తుతం ఈఐపీ సెట్ విద్యార్థులు అందుబాటులో ఉన్న సీట్లను పరిగణలోకి తీసుకుంటే దాదాపు అందరికీ సీట్లు లభిస్తాయి. నేను చెప్పాను కదా, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జస్ట్ క్వాలిఫై అయితే ప్రతి ఒక్కరికి సీట్లు వస్తాయి, దానిలో నో డౌట్. మరి కానీ ఆ సీట్లు లభించిన ఇన్స్టిట్యూట్ నాణ్యత, క్వాలిటీ ముఖ్యమని గుర్తించాలి. సదరు ఇన్స్టిట్యూట్ నిబంధనలకు మరి ప్రమాణాలు పాటిస్తుందా లేదా అనే విషయంపై ప్రాథమిక అవగాహన, అంటే వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూస్తాం. కానీ వెబ్సైట్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ChatGPTని అడగవద్దు. డోంట్ యూజ్ ఎనీ ChatGPT. మీరు ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ వెళ్ళి గత ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఏఐసిటి నిబంధనలు ఎలా ఉన్నాయి అనేది కొన్ని చెక్ చేయండి. అంతేగాని ChatGPTలో అన్ని తప్పుడు సమాచారాలు ఇస్తాయి. అంత చెత్త అంతా తీసుకొచ్చి మీకు లేనట్టు కూడా ఇస్తాయి. ChatGPTని ఎక్కువగా నమ్మమాకండి. మరి చూస్తే ఏఐసిటి నిబంధనలు, మరి ఇన్స్టిట్యూట్ ఎంపికలో కాలేజీలు, ఫ్యాకల్టీ, ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీలకు అన్ని నిబంధనల మేరకు ఉన్నాయో లేదో పరిశీలించాలి. ఈ సమాచారం ఏఐసిటి వెబ్సైట్లో ఉంది. ఒకవేళ అందుబాటులో సమాచారం లేకపోతే ప్రత్యక్షంగా కళాశాల సందర్శించి మీరు ఫస్ట్ వెబ్సైట్ చూసుకోండి, వెళ్ళి వెబ్సైట్లో చూసుకోండి ఆ కాలేజీ. తర్వాత రెండోది ఫిజికల్గా ఆ కాలేజీని విజిట్ చేయండి. తర్వాత సీనియర్ విద్యార్థులను అడిగి, ఎవరైనా మీకు ఏమైనా సీనియర్స్ బంధువుల్లో కానీ ఎవరైనా తెలుసు ఉంటే వాళ్ళని తెలుసుకోవద్దు. మరి ఇన్స్టిట్యూట్ ఎంపికలో భాగంగా రెండోది NBA గుర్తింపు. విద్యార్థులు తమ ఆసక్తి ఉన్న బ్రాంచ్ విషయంలో నిర్దిష్టంగా సదరు కాలేజీకి NBA గుర్తింపు ఉందో లేదో తెలుసుకోవాలి. NBA గుర్తింపు బ్రాంచ్ల వారికి ఉంటుంది. మొత్తం బ్రాంచ్లో 1-2 బ్రాంచ్లకి NBA గుర్తింపు ఉన్న పలు కళాశాల NBA అక్రిడేట్ను ప్రకటిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు చేరాలనుకుంటున్న బ్రాంచ్ NBA గుర్తింపు ఉందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యము. ఇక నెక్స్ట్ అయితే మనము మూడోది, కాలేజ్ ఎంపికలో భాగంగా మూడోది, విద్యార్థులు కాలేజీకి ఉన్న ఇమేజ్, ఇండస్ట్రీ వర్గాల్లో లభిస్తున్న గుర్తింపు గురించి తెలుసుకోవాలి. ఇందుకోసం విద్యార్థులకు ఉపకరించే సాధనము, గత ఏడాది సదరు కాలేజీ సీట్ల భర్తీలు ఓపెనింగ్, క్లోజింగ్ ర్యాంకులు చూసుకోవాలి. మరి ఓపెన్ ఎంత అయింది, క్లోజింగ్ ర్యాంక్ ఎంత ఉందో. ఉదాహరణకు ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఏయూ కాలేజ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ క్యాంపస్లో కళాశాలలు, అదేవిధంగా కొన్ని ప్రైవేటు కళాశాలలు ఈసీఈ, సిఎస్సి, ట్రిపుల్ ఈ వంటి బ్రాంచ్లో లాస్ట్ ర్యాంక్ 1500 నుంచి 2000 లోపు ఉంటుంది. అంటే ఆ కళాశాల నాణ్యత ఆధారంగా అవి విద్యార్థుల ఆదరణ పొందుతున్నాయని మనము చెప్పవచ్చు. అంటే కాలేజీలు చూసుకోవాలి, ఓయూ కాలేజ్ ఆఫ్ యూనివర్సిటీ కాలేజ్, ఈ విధంగా చూసుకోవచ్చు. మరి బోధనా విధానాలు, అసలు వాళ్ళు టీచింగ్ మెథడాలజీస్ ఏ విధంగా ఉన్నాయి కూడా చూసుకోవాలి. మీరు విద్యార్థులు కాలేజీ ఎంపికలో బోధనా పద్ధతులపైన దృష్టి పెట్టాలి. ఓ కళాశాలలో అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ టీచింగ్ విధానంలో లోపాలు ఉండొచ్చు. టీచింగ్ పరంగా అనుసరిస్తున్న విధానము, ప్రాక్టికల్స్ విధానము, మరి విద్యార్థులు మమేకం చేస్తున్న తీరుతెన్నులు తెలుసుకోవాలి. కొన్ని కళాశాలలు ఏఐసిటి
నిబంధనల మేర తమ కళాశాలలో పిహెచ్డి ఫ్యాకల్టీ సైతం ఉన్నారని అసలు ఫ్యాకల్టీ ఉంటలేదమ్మా కొన్ని కాలేజీల్లో ఫ్యాకల్టీ లేక వీళ్ళు బీటెక్ స్టూడెంట్. మరి అదేవిధంగా వాస్తవానికి సదరు పిహెచ్డి ఫ్యాకల్టీ క్లాస్ రూమ్లో స్టూడెంట్ ఇంటరాక్షన్ ఎంతవరకు ఉంటుందని కొంతమంది డూప్లికేట్ ఫ్యాకల్టీ ఉంటారమ్మా, గుర్తుపెట్టుకోండి. తస్మాత్ జాగ్రత్త. ఓన్లీ బీటెక్ కాలేజీల్లో వాళ్ళ అసలు బీటెక్ స్టూడెంట్స్ని ఫ్యాకల్టీగా పెట్టే కాలేజీలు చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉండే కానీ తెలంగాణలో కానీ కొంచెం చూసుకోండి. పెద్ద పెద్ద కాలేజీల్లో మంచి యూనివర్సిటీ మంచి టాప్ కాలేజీల్లో ఉండవులే కానీ చిన్న వాళ్ళు మెయింటైన్ శాలరీస్ ఇవ్వలేకుండా ఈ బీటెక్ స్టూడెంట్స్ని తెచ్చి వాళ్ళకి 10,000 20,000 శాలరీ ఇచ్చి మెయింటైన్ చేసే కాలేజీలు ఉన్నాయి. ఆ కాలేజీ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇక నెక్స్ట్ ప్లేస్మెంట్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ అలాంటి బ్రాంచెస్కి వెళ్ళవచ్చు. ఇక్కడ చూడండి, నిరుత్సాహానికి గురికాడు. ఉదాహరణకు సిఎస్సికి తొలి ప్రాధాన్యం ఇచ్చి బ్రాంచ్లో సీటు రాకపోతే ఆందోళన. ఎందుకంటే ఇప్పుడు పలు స్టేట్లో ఏఎంఎల్ ఉంది, సిఎస్సి రానోడు ఏఎంఎల్కి వెళ్తాడు. మరి ఇది కూడా సిఎస్సి మాదిరిగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో సిఎస్సి రాకపోయినా ఏఎంఎల్, సైబర్ సెక్యూరిటీ అలాగే వెళ్ళాలి. తర్వాత ఈసీఏ రాలేదనుకోండి, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఇలా మంచి మంచి బ్రాంచెస్ అయితే. ఇక నెక్స్ట్ కాలేజీ నచ్చకపోతే రాష్ట్ర స్థాయిలో ఈఎఫ్ఈ సెట్లు ఉత్తీర్ణులు అధిక శాతం మంది ఎదుర్కొన్న సమస్య. నచ్చిన కాలేజీలో సీటు రాకుండా ఏం చేయాలి అనేది తమ ర్యాంకును తాము ప్రాథమిక ఎంపిక చేసుకునే కళాశాలలు కొన్నిసార్లు సీటు రాని పరిస్థితులు కూడా ఎదురుతున్నాయి. అందుకు ముందుగానే మానసికంగా సిద్ధపడాలి. తప్పనిసరి పరిస్థితుల్లో తమకు ఇష్టం లేని కాలేజీల్లో చేరాల్సి వస్తే నిరుత్సాహపడకుండా అకాడమిక్ రాణించేందుకు కృషి చేయాలి. మనము అకాడమిక్గా మరి సీజీపీ ఎక్కువ తెచ్చుకోవాలి. ఫ్యాకల్టీ లేరనో సదుపాయాలు లేవని అసహ్యాన్ని ప్రదర్శించుకోవాలి. సెల్ఫ్ లెర్నింగ్ కరెక్ట్గా ఈ రోజుల్లో మనం అక్కడ ఫ్యాకల్టీ లేరు, నేను చదవలేను అంటే చివరికి నష్టపోయేది స్టూడెంటే. అందుకని స్టూడెంట్ ఏం చేయాలంటే సెల్ఫ్ లెర్నింగ్ టూల్స్. ఇప్పుడు మా రోజుల్లో ఏంటంటే మేము లైబ్రరీకి వెళ్ళి బుక్స్ జిరాక్స్ తీసుకుని చదువుకుని, ఇప్పుడు చాలా యూట్యూబ్ వీడియోస్ వచ్చిన ఒక సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్లో మీకు అర్థం కానప్పుడు మనం యూట్యూబ్లో చాలా వీడియోస్ అవి ఉంటాయి. చాలామంది చెప్తూ ఉంటారు. అంటే ఆల్ ఇండియా లెవెల్లో మనకి ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇంటర్నెట్ ఆధారంగా అనంతమైన సమాచారం అందుబాటులో ఉంది. ఈ లెర్నింగ్ పోర్టల్స్ ఆవిష్కరమవుతున్నాయి. మరి లెక్చర్స్, వర్చువల్ క్లాస్ రూమ్స్, వర్చువల్ ల్యాబొరేటరీ వంటి సదుపాయాలు సైతం లభిస్తాయి. వీటిని సద్వినియోగం చేసుకుని తాము దిద్దుకోవాలి. బ్రాంచ్ కాలేజీ ముఖ్య అంశాలు. టాపర్ల ర్యాంకర్లకు తొలి ప్రాధాన్యం ఇస్తున్న సిఎస్సి తర్వాత ఈసీ వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే ఫస్ట్ సిఎస్సి, రెండోది ఈసీ. ఇంటర్ డిసిప్లిన్ విధానంలో బ్రాంచ్. ఈసీ రాలేదనుకోండి, ఇన్స్ట్రుమెంటేషను, ఎలక్ట్రానిక్స్, ఈ విధమైన త్రిబుల్ లాంటివి చూసుకోవచ్చు. కాలేజ్ ఎంపికలు ఏఐసిటి, ఎన్విఏ గుర్తింపు, ప్లేస్మెంట్స్ ముఖ్యము. ఇది స్టూడెంట్స్ మరి ఇది త్వరలో మనకి జోసా కౌన్సిలింగ్, తర్వాత ఏపీ తెలంగాణ కౌన్సిలింగ్ కూడా, ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. మరి ఏపీ, ఎఫ్సెట్, తెలంగాణ, మరి జోసా కౌన్సిలింగ్ సంబంధించిన మొత్తం గైడెన్స్ కావాలంటే కూడా మన మెంటర్షిప్ తీసుకోండి. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర మెంటర్షిప్ తీసుకుంటే చాలా మంచిది. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ. బాయ్.